చేయించుకొని నేను చీఫ్ చెప్పడానికి రెడీగా ఉన్నప్పుడు 25వ సంవత్సరంలో మరి అప్పుడు కూడా నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే నేను చీఫ్ చెప్పించాలని చెప్పానని అప్పటికి 8వ నెలలో ట్రాన్స్ఫర్ స్టార్ట్ అయితే 11వ నెల దాకా ట్రాన్స్ఫర్స్ నా కేసు ట్రాన్స్ఫర్ చేయకుండా ఇంకా నా డాక్యుమెంట్ పిటిషన్ 1187/25ని హైడ్ చేసేసి కనిపించలేదని చెప్పానని డ్రామాలు ఆడి నన్ను ఎంత హింసించారంటే ఇంకో మనిషి అయితే బతకదు సార్, ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ ఈ ఆత్మహత్య ప్రేరేపణలతోటి, ఈ సిచ్యువేషన్స్ తోటి, ఈ ట్రామాస్ తోటి ఆడుకోవడం నాకు అలవాటు చేసేసారు పోలీస్ డిపార్ట్మెంట్. మొదటగా నా భర్త, తర్వాత నా తల్లిదండ్రులు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత న్యాయవాదులు అందరూ కలిసి నన్ను ట్రామాతో ఆడుకోవటం, ప్రాణాలతో ఆడుకోవటం లేకపోతే నాకు తోచనట్లుగా చేసేసారు. థ్యాంక్ యూ టు ఆల్. చెప్పి ఇలా ప్రవర్తించని చెప్పి పంపిస్తారు. నాకు ఇలాంటి పూర్వానుభవాలు లేవు. నేను జూనియర్ని కాబట్టి ఇంతదాకా నాకు నాలెడ్జ్ తెలియదు కాబట్టి మేడం ఇచ్చింది షోకాజ్ నోటీస్ అని చెప్పని నాకు తెలియదు. ఒక నోటీస్ ఇచ్చి, సేమ్ నోటీస్ ఇచ్చి, ఒక దాని మీద మేడం సంతకం ఉంది, ఒక దాని మీద నన్ను సంతకం పెట్టమన్నారు. నీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో నువ్వు చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, దానికి సైన్ పెట్టు అని చెప్పని ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్లో. మేడం నేనైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయలేదు, నేను చీఫ్ చెప్తాను అని అడిగాను. మీరు లాయర్ లేకపోతేనో, ఏపీపీ లేకపోతేనే L1 to L3 అని రాశారు, అది జరగకపోతేనో ఇవన్నీ పట్టించుకోకుండా అవన్నీ చేయాల్సిన మీరు మీ పద్ధతిలో మీరు డ్యూటీ చేయకుండా వాయిదా వేసినప్పుడు మరి ఇలా అయితే నా కేసు ఎప్పుడు నడుస్తుందమ్మా అని చెప్పని చీఫ్ చెప్తానన్నాను. నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయలేదు. నేను ఒక విక్టిమ్ని, నేను న్యాయం కోసం నేను ఇంకా బతకలేని స్థితిలో ఉన్నాను. నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయలేదమ్మా, నేను సైన్ చేయడం అన్నాను. నువ్వు సైన్ చేయకపోతే నీ మీద FIR అయింది అని అన్నారు. నువ్వు సైన్ చేయ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇద్దు కానీ అన్నారు. సైన్ చేసినాక ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఏముందమ్మా, మీరు లీగల్ యాక్షన్ తీసేసుకుంటారు. నేను సైన్ చేసినా చేయకపోయినా మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారు అంటున్నారు కాబట్టి నేను సైన్ చేయనమ్మా, నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయలేదు అని చెప్పని అన్నాను. అయితే నీ మీద FIR అయితే అన్నారు. FIR ఎలా అవుతామ్మా? ఇప్పుడు 8వ నెలలో 1 టౌన్ CA గారు సుబ్బారావు సార్ ఉన్నప్పుడు మరి నేను హ్యూమన్ ట్రాఫికింగ్ కింద ఆస్తి నా పిల్లల పేరు మీద ఉందని, వాళ్ళకి ప్రైవేట్ డిఫెన్స్ ఉందని, మరి నా భర్త చేసిన 30 సంవత్సరాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ అని, అతను హ్యాబిచువల్ అఫెండర్ అని, మరి సంసారాన్ని మోసం చేశాడు ఇల్లీగల్ యాక్టివిటీస్లో అని చెప్పనని, పిల్లల్ని కూడా తనకు అమంద హస్తాల్లో చీటింగ్లో పెంచుతున్నాడని చెప్పనని, వాళ్ళకి ప్రైవేట్ డిఫెన్స్ ఉందని, తల్లికి దూరమై వాళ్ళు ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవచ్చని, వాళ్ళకి దూరమై నేను ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవచ్చని, విత్ ప్రూఫ్స్ తోట తను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని 30 పేజీల కంప్లైంట్ ఒకటి, క్రిమినల్ కాన్స్పిరసీ నన్ను పిచ్చి ఆసుపత్రిలో వేయడంలో కానీ, మెంటల్ ఇల్నెస్ని సృష్టించడంలో కానీ, ఎంతమంది చేతిలో ఎంతమంది కాన్స్పిరసీస్ ఉన్నాయో జడ్జి రాజా వెంకటాద్రి, ASP చౌడేశ్వరి మేడం, సిరి హాస్పిటల్ మధువిందు మరియు తేళ్ల అరుణ మేడము మరియు అతని ఫ్రెండ్స్ దుర్గా, అంకులయ్య, వీళ్ళందరినీ కలిపి నేను కాన్స్పిరసీ కొల్లా సుబ్బారావు చేయడం జరిగింది. 2 కంప్లైంట్స్ మరి FIR చేయలేదు 1 టౌన్ CA సుబ్బారావు సారు. 3 నెలలు నన్ను ట్రామా పేషెంట్గా చావు బతుకుల్లోకి తీసుకెళ్లారు. చివరికి నా మీద మీడియాను కూడా పిలిచి అవమానించారు. మరి దాని గురించి నేను ఇక్కడ సో అండ్ సో సెక్షన్ కింద నేను FIR కట్టించమని మీకు అర్జీ పెట్టుకోవడం జరిగింది. మరి జరిగితే మీరేమన్నారు, దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా సాయంత్రం దాకా నన్ను వెయిట్ చేయించి తెల్లారి రమ్మని చెప్పని, తెల్లారి సుబ్బారావు సారు బిజీగా ఉన్నారంట, అతను కోర్టుకు రారు, నువ్వు అడ్వకేట్వే కదా, నీకు ఆ మాత్రం చెప్పాలా, నువ్వు బాగా చదువుకున్నావు కదా, మరి పోలీసులు FIR చేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలని తెలియదా అని చెప్పని అన్నారు. అదేందమ్మా అలా అంటారు, మీరు అలా అనకూడదు కదా, ప్రైవేట్ కంప్లైంట్ ఎందుకు వేసుకోవాలి నేను అని అడిగితే మీరు సమాధానం చెప్పలేదు, న్యూసెస్ చేస్తున్నామని చెప్పాను. ఆ రోజు ఇదే అన్నారు, ఇప్పటికి 4 సార్లు అన్నారు, మీరు అలా నన్ను వెర్బల్ అబ్యూజ్ చేయొద్దమ్మా అని చెప్పాను. ఆ రోజు నేను బతికిలాడుకోవడం జరిగింది. మరి ఆ రోజు మరి నాన్ వెయిలబుల్ ఎఫెన్స్లోనే FIR వాళ్ళు చేయలేదు, మీరు చేయనివ్వని వాళ్ళు మీకు ఇప్పుడు FIR ఎలా కడతారమ్మా నేను అడగడం జరిగింది ఏమేమి గారిని. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నాన్ వెయిలబుల్ ఎఫెన్స్లోనే FIR చేయనివ్వలేదు, న్యాయస్థానం చేయనివ్వాలి. మరి మీరే పోలీసులు వెనకేసుకొచ్చి ఈ విధంగా న్యాయస్థానం జరుపుతూ ఉంటే ఇప్పుడు మీకు FIR ఎవరు కడతారమ్మా అని నేను అడగటం జరిగింది. మరి ఆ FIR అది అడిగానని FIR కట్టించకుండా ఇమీడియట్ పనిష్మెంట్ కోసం 1000 రూపాయల పనిష్మెంట్ కానీ మరియు 1 వీక్ ప్రిజన్ కానీ నీకు ఏది కావాలంటే అది అని చెప్పని అన్నారు. నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయలేదు, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు, నాకు న్యాయం జరగట్లేదు, ఇక్కడ అంతా తప్పుగా జరుగుతుంది. మరి L1 L2 మేము పిలవలేదు, ఏపీపీ లేరు, కోర్టు కానిస్టేబుల్ పిలవట్లేదు, డిఫెన్స్ లాయర్ లేరు, అసలు ఏ కారణంతో వాయిదా వేశారన్నది నాకు తెలీదు. అది అడిగినందుకు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటున్నారు. మరి కోర్టు వారు, నేను ఒక అడ్వకేట్గా కోర్టు వారి మాటని నేను మన్నించాల్సిన బాధ్యత నాకున్నది ఒక హానెస్ట్ అడ్వకేట్గా. కాబట్టి మీరు వేసిన శిక్షలో 1000 రూపాయలు నేను కట్టి, నేను చేయని తప్పును మీదేసుకొని 1000 రూపాయలు కట్టేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పని చేసుకుంటుంది అని చెప్పానన్నా ముద్ర వేసుకుని పిరిగిదాన్ని కాదు. నేను పనిష్మెంట్ అనుభవిస్తాను.
మరి చీరాల కోర్టుకు కానీ చీరాల న్యాయవాదులకు కానీ నా పనిష్మెంట్ వాళ్ళ పనిష్మెంట్గా వాళ్ళలో రిగ్రెట్ రావాలని నేను పనిష్మెంట్కి వెళ్తానని చెప్పానని నేను ప్రిజన్కి వెళ్ళడం జరిగింది సార్. ఇది జరిగింది. కానీ ఇక్కడ ఏం రాశారంటే, సెల్ ఫోన్లో చిత్రీకరించిన మహిళా న్యాయవాదికి చీరాల అదనపు జూనియర్ న్యాయవాది కాచాయిని గారు వారం పాటు రిమాండ్ విధించారు. పట్టణానికి చెందిన గోనుగుంట్ల రాజేశ్వరికి తన భర్తతో విభేదాలు ఏర్పడ్డాయి. వారి కేసు విచారణ చీరాల కోర్టులో కొనసాగుతుంది. ఎప్పటి నుంచి కొనసాగుతుంది? 10 సంవత్సరాల నుంచి కొనసాగుతుందంటే నిన్న సంవత్సరం నుంచి కాదండోయ్. దీనిపై బుధవారం న్యాయాధికారి ఎదుట వాదన జరుగుతుండగా ఆ కేసుకు సంబంధించిన న్యాయవాది రాజేశ్వరి తన సెల్ ఫోన్లో న్యాయాధికారిని చిత్రీకరించారు. ఇది అబద్ధం. వాదన జరుగుతుండగా చిత్రీకరించలేదు. వాదన జరిగి మేడం గారు నా గురించి ఎన్నైతే మాట్లాడారో, అడ్వకేట్స్ని ప్రవోక్ చేశారో, మరి డిఫెన్స్ లాయరు కస్తూరి బెంచ్ దిగండి, మీరు బెంచ్ ఆపండి అమ్మా అని చెప్పని ఏం గణించింది డిఫెన్స్ లాయర్. నా మీదకి వచ్చి నన్ను థ్రెట్ చేసి నా సెల్ లాక్కోబోయి మేడం దగ్గర సెల్ లాక్కుండా తలుపులు వేసేయండి, డిటెన్షన్ చేయండి అని చెప్పి చేసింది డిఫెన్స్ లాయర్ కస్తూరి. సో ఇది కాంక్రీట్లీ అబద్ధం. ఆమెను ఏపీపీ పద్మారెడ్డి న్యాయవాదులు పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా ఎవరు కూడా నన్ను నిలువరించే ప్రయత్నం చేయలేదండి. ఒక డిఫెన్స్ లాయర్ తప్పించి ఏ అడ్వకేట్ కానీ ఏ పోలీస్ కానిస్టేబుల్ కానీ నా మీదకి వచ్చే ప్రయత్నం చేయలేదు. అంత పెద్ద అబద్ధం నేను చెప్పను. ఇంకొకటి, అది జరిగేటప్పుడు ఏపీపీ లేదు. ఇది జరుగుతుండగా కోర్టు కానిస్టేబుల్ నీలకంఠన్ రెడ్డి ఆమెకు సమాచారం ఇవ్వటం, పీడిఎం కోర్టులో ఉన్న ఏపీపీ కావాలని భయభ్రాంతులతో వచ్చి ఆమె ప్లేస్లో కూర్చోవడం జరిగింది. సో ఇవన్నీ పచ్చి అబద్ధాలు. మరి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మీపై కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదు, సమాధానం ఇవ్వండి అంటే అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చారు. అప్పటికప్పుడు నోటీసులు ఇవ్వడం అనేది పచ్చి అబద్ధం అండి. ఇది 12ంటికి ఇష్యూ జరిగితే నేను 4 దాకా 2 టౌన్లో కంప్లైంట్ రాస్తూ ఉన్నాను. తర్వాత వీళ్ళు ఆలోచించుకొని మరి నన్ను 4:30కి పిలిపించడం జరిగింది. అప్పటికప్పుడు నోటీసులు ఇవ్వలేదు. 4:30 దాకా ఆలోచించుకొని ఈ అడ్వకేట్స్ మేడం ఫోటోలు తీశారని చెప్పని అడ్వకేట్స్ నా మీద ఫిర్యాదులు చేయడంతోనే మరి ఏఎంఎం గారికి తెలిసింది. 4:30కి తీసుకున్న చర్య. సో ఇక్కడ రాసినవన్నీ పచ్చి అబద్ధాలు. ఇంకా దానికి కూడా లెక్క చేయకపోవడంతో, అది లెక్క చేయటం కాదు, నేను తప్పు చేయలేదు. ఒక 488 కేసులో 10 సంవత్సరాల నుంచి నేను ప్రూఫ్స్ సేకరించి నేను ఈ ప్రూఫ్స్ ఇదిగోమ్మా నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటే దాన్ని డిస్మిస్ చేశారు. అమ్మ నేను చీఫ్ చెప్పడానికి రెడీగా ఉన్నాను, ఇంకా నాకు శక్తి లేదమ్మా అని చాలాసార్లు చెప్పుకున్నాను, ఇప్పుడు చెప్పుకున్నాను. మరి అంతా మేము కేసు నడుపుకుంటూ అన్ని ప్రూఫ్స్ సేకరించి మేము నుంచున్న వాళ్ళకి ఒక విక్టిమ్స్కి నేను చీఫ్ చెప్తానమ్మా అని అడిగే అధికారం కూడా లేదా? ఇంకెందుకండి మేము న్యాయస్థానాలకి రావాలి? బయట చూడు, ప్రతి విక్టిమ్ కూడా మమ్మల్ని మాట్లాడలేరు, మా విక్టిమ్స్ని మాట్లాడలేరు. ఆ లాయర్ ఏదో చెప్తాడు, కోర్టు కానిస్టేబుల్ చెప్తాడు, జడ్జి గారు వినాలి, వాయిదా వేస్తే వాయిదా తీసుకొని రావాలి. విక్టిమ్స్ని మాట్లాడలేరు. బయట అదే టాక్ చీరాల కోర్టు గురించి. మేము ప్రూఫ్స్ రెడీ చేసుకొని మేము ప్రాణాలు చిక్కబట్టుకొని బతుకుతున్నాము, చేస్తున్నాము, మా మీద లైంగిక వేధింపులు పడుతున్నాము, ఎన్ని చేస్తున్నామో పొద్దున్న లేచిన కానీ నిద్రపోయిన దాకా ఒక ఒంటరి మహిళలుగా నేను ఎన్ని ఎదుర్కొంటున్నాను అన్ని చేసి నేను ప్రూఫ్స్ నేను పెట్టి డిస్మిస్ చేసింది కాక, చీఫ్ చెప్పనియంది కాక, అన్ని తప్పులు మీ వైపు ఉంచుకున్నది కాక, అది కోర్టులాగా కాకుండా అన్యాయస్థానంలాగా మారుస్తుంది కాక, నన్ను చీఫ్ చెప్పనింది కాక, నా మీద రాంగ్ ఎలిగేషన్స్ పెట్టి పర్సనల్ గ్రడ్జితోటి ఖచ్చితంగా ఇది చేశారన్నది నేను గంట పదంగా చెప్తున్నాను సార్. మరి నేను జైలుకి వెళ్తాన్నది నా ఆత్మాభిమానం కాపాడుకోవటానికి సార్. రేపు ఎప్పుడైనా నేను 1000 రూపాయలు కట్టి వెళ్తే రేపు ఇంకోసారి నేను చీఫ్ చెప్తానమ్మా అని అడగటానికి కూడా లేకుండా చేసేస్తారు. అందువల్ల నేను తీసుకున్న పనిష్మెంట్ నాకు మాత్రమే కాదు, చీరాల కోర్టుకి మరియు న్యాయవాదులకి కూడా. మరి దానికి సంబంధించి శారదా మేడం వచ్చి నన్ను అబ్యూజ్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి అందరి మీద కంప్లైంట్స్ పెడుతూ ఉంటుంది అని చెప్పాలని మాట్లాడటం జరిగింది. నేను ఆవిడని ఆపడం జరిగింది. కంప్లైంట్స్ పెట్టేదేంటి? ఆవిడ ఒక అడ్వకేటేనా? ఇప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంటే తెలుస్తుంది బాధలేంటో. తన మొగుడుతో ఉంది కాబట్టి తనకి ఒంటరిగా ఉన్న మహిళ పడే కష్టాలు తెలియవు. ఒక అడ్వకేట్గా 8 సంవత్సరాల నుంచి జూనియర్ అయినా 3 ఏళ్ళ నుంచి నాకు చీఫ్ చెప్పనియకపోతే ఆవిడ ఆడ మనిషికి ఏం మాట్లాడాలి? మేడం చీఫ్ చెప్పనియండి అనాలా, లేకపోతే అందరి మీద కంప్లైంట్స్ పెట్టుకుంటూ పోతుంది అనాలా? మరి ఈ విధంగా మరి వాళ్ళు మరి మానవత్వం మర్చిపోయి ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ని ఆ విధంగా అవమానిస్తున్నారంటే వాళ్ళకి అసలు వాళ్ళు ఒక హ్యూమన్స్ని ఎదుటి మనిషిని రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని వాళ్ళకి తెలుసా? వాళ్ళు చదువుకున్న వాళ్ళేనా అసలు? సరే, ఇవన్నీ జరుగుతుండగా నేను ఆమెతో శారదాతో చెప్పడం జరిగింది, నేను ఏఎంఎం గారు బెంచ్ క్లర్క్స్ మాట్లాడుకుంటాము, దయచేసి మీరు మాట్లాడద్దండి అని చెప్పాను. శారదా గారికి నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఏఎంఎం గారికి నేను చెప్పాను, అమ్మ
నేను చీఫ్ చెప్తానన్నాను, మీరు చెప్పనివ్వట్లేదు. ఇక్కడ జరుగుతుందంతా మీకు నాకు తెలుసు. మరి ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ 2 నెలలకు వాయిదా వేశారు. ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ పోతే నా భర్తకు 64 ఏళ్ళు, 64 ఏళ్ళ వయసులో మిమ్మ కేసుల కోసం చీరాల కోర్టు చుట్టూ 4 నెలలకి 4 సార్లు తిప్పుతుంది. మీరు 2 నెలలకు వాయిదా వేస్తే అక్కడ నా పిల్లలకి నెలకి 4 సార్లు తిప్పుతుంది. నా గుండెల్లో నొప్పి వస్తుందని చెప్పండి. పిల్లలకి నా మీద ద్వేషం పెరిగేటట్లుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మరి తప్పెవరిది, మీదా నాదా? మరి పిల్లలు ఆ విధంగా దూరం అవుతున్నారు. మరి 6 నెలల క్రితం అమ్మ నా పిల్లని పిలిపించండి అమ్మా, పిల్లల ముందు నేను చీఫ్ చెప్తాను, 8 ఏళ్ళు అయింది వాళ్ళు దూరం అయ్యి, ఈ 8 ఏళ్ళలో నా మీద ఎన్ని కుట్రలు జరిగినాయి అనేది పిల్లలకు తెలియవు, ఈ అవకాశం ఇవ్వండి అమ్మా అని చెప్పండి. నేను మీకు మెమో పెట్టుకున్నాను. అది కూడా నేను ఎందుకు చేయాలి, నువ్వు అడిగితే నేను చేయాలా, ఏ పుస్తకంలో ఉంది చూపించన్నారు. అమ్మ మీ డిస్క్రిప్షనరీతో మంచిగా మంచి జరుగుతున్న ఉద్దేశంతో చేయండి అమ్మా అంటే, డిస్క్రిప్షనరీనా, అది ఏ పుస్తకంలో ఉంది చూపించు అని అన్నారు. మరి నాకు ఏది ఫేవర్ చేయలేదు, డిస్మిస్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. పిల్ల ఎదురుగా చీఫ్ చెప్తానంటే చెప్పనేం లేదు, కంప్లైంట్ పెట్టుకోకుండా నువ్వు చదువుకున్న దాన్ని అన్నారు. నా కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్ చేశారని చెప్పంటే నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకో అని చెప్పని అన్నారు. ప్రతి దానికి న్యూసెన్స్ అంటున్నారు. అన్ని కోర్టు వారు చేశారు, నేనేం చేయలేదమ్మా. మరి వాళ్ళు నా పిల్లలు దూరం అయితే పరిస్థితి ఏంటి? నా పిల్లలు నేను చచ్చిపోవాల్సిందేనా? ఈ విధంగా కేసులు ఎప్పటికీ నడుస్తాయి? ఎప్పుడు న్యాయం జరుగుద్ది? ఎక్యూజర్కి ఎప్పుడు శిక్ష పడుతుంది? ఎప్పుడు నిజాలు బయటకు వస్తాయి? మరి డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్ గారు కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి నాతో 2 నిమిషాలు మాట్లాడటం జరిగింది. మరి నాతో 2 నిమిషాలు చాలా మంచిగా మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. అసలు నీ ఫైటింగ్ ఎలా స్టార్ట్ అయిందమ్మా, దేనికోసం ఈ ఫైటింగ్ చేస్తున్నావు, నీ అంతిమ లక్ష్యం ఏంటి అని చెప్పానని. మరి నా పిల్లల్ని కాన్స్పరసీ ప్రకారము మేజర్లు అవుతున్నారనగా నా కుట్రపని బయటపడేశారు సార్. అది గ్రౌండ్స్ని మిస్యూజ్ చేసి. మరి ఈ గ్రౌండ్స్ మిస్యూజ్ వల్ల నా ముందు ఎంతోమంది బలయ్యారని నాకు తెలుసు. ఇప్పుడు నా దగ్గరే 2 విక్టిమ్స్ ఉమెన్స్ సేమ్ గ్రౌండ్ మీద నా దగ్గర కేసులు ఉన్నాయి. మరి ఈ గ్రౌండ్ సవరించబడాలని చెప్పానని, నా బిడ్డలు నా దగ్గరికి రావాలని, మరి ఈ కోర్టుల ద్వారా కేసుల ద్వారా 10 ఏళ్ళ నుంచి నేను న్యాయ పోరాటం చేస్తున్నా. పోలీసులు కానీ న్యాయ వ్యవస్థ కానీ నా పిల్లల్ని నాకు చూపించట్లేదు. సో జైలుకి వెళ్తే అన్నా చెప్పనన్నా, నా బిడ్డలకి అమ్మ జైలుకి వెళ్ళిందన్నా ఇదన్నా వస్తుందని నేను గుర్తొస్తానని, మరి ఇవన్నీ జరిగే శిక్షలకి నా మీద నాకే ఖర్చు పుట్టి, మరి నాకేం అర్థం కాలేదు సార్. మా ఎంఎం గారు గౌరవం ఇచ్చి నేను వచ్చాను సార్ అని చెప్పని అన్నాను. ఆయన నన్ను చాలా మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను ఆశీర్వదించి, జాగ్రత్తమ్మా, నువ్వు నీలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేస్కి రాకూడదు, నువ్వు ఇలాంటి చోటుకి రాకూడదు దానివి, కానీ వచ్చావు అని చెప్పానని బ్లెస్ చేసి పంపించడం జరిగింది సార్. మరి సూపరింటెండెంట్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ మీడియా పరంగా.